ఇండియా ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా చూస్తుండగా ఇంగ్లాండ్ ఏమో మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు జట్లు కూడా తమ అస్త్రాలను సిద్ధం చేస్తూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే 5వ టెస్టుకు ముందు ఇంగ్లాండ్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయింది. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేకుండా వ్యవహరించిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతూ ఉంది. ఈ మొత్తం ఉదంతాన్ని గంభీర్ ఎండగట్టి ఇంగ్లాండ్ బోర్డు పరువు తీశాడు. ఆ వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్ అలానే ఆ జట్టు మేనేజర్ ఇద్దరు ఓవల్ పిచ్ పరిశీలించడానికి రూల్స్కు విరుద్ధంగా స్పైక్స్ వేసుకున్న షూస్తో వచ్చారు. ఓవల్ పిచ్ క్యూరేటర్ దగ్గరుండి పిచ్ను చూపించాడు. వాళ్ళు పిచ్పై నడుచుకుంటూ పిచ్ను పరిశీలించి వెళ్ళిపోయారు. అదే సమయంలో టీమిండియా కోచ్ గంభీర్ ఇతర కోచింగ్ స్టాఫ్ రూల్స్ని పాటిస్తూ స్పైక్స్ లేని మామూలు షూస్ వేసుకుని వెళ్ళినా ఓవల్ పిచ్ క్యూరేటర్ ఓవర్ యాక్షన్ చేస్తూ పిచ్ పైన నడిస్తే పిచ్ పాడైపోతుంది అని పిచ్కు 2.5 మీటర్లు దూరంగా ఉండాలని గంభీర్ను ఆదేశించాడు. అంతేకాకుండా భారత కోచింగ్ స్టాఫ్ రూల్స్కు లోబడి ఐస్ బాక్స్ తీసుకుని వస్తుంటే అలాంటివి తీసుకొస్తే ఫీల్డ్ పాడైపోతుంది అని చాలా యాటిట్యూడ్ చూపిస్తూ గసిరాడు. ఇదంతా చూసిన గంభీర్కు కోపం నషాలానికి అంటిందే. నువ్వు జస్ట్ ఇక్కడ సిబ్బందివి. టీమిండియా ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని నువ్వు మాకు చెప్పలేవు. నీకు దిక్కున్న చోటుకు వెళ్లి కంప్లైంట్ చేసుకో అని చెబుతూ కోపంతో ఊగిపోయాడు. ఈ మొత్తం ఉదంతాన్ని భారత బ్యాటింగ్ కోచ్ చేత గంభీర్ మీడియా బ్రీఫింగ్ ఇప్పించి అదరగొట్టాడు. దీంతో ఇండియాకు పిచ్ చూసే అవకాశం లేకుండా ఇంగ్లాండ్ బోర్డు చేస్తోంది. ఇదెక్కడి మోసం, ఇదెక్కడి డబుల్ స్టాండర్డ్స్ అంటూ ఇంగ్లాండ్ బోర్డును క్రికెట్ ప్రపంచం దుయ్యబడుతోంది. ఇంగ్లాండ్ లాంటి బోర్డు కనీస విలువలు పాటించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గంభీర్ను ద్వేషించే వాళ్లకు ఈ విషయంలో గంభీర్ తప్పులేదని తెలిసి ఎక్కడో కాలుతోంది. మొత్తంగా 5వ టెస్టుకు ముందే ఇండియా మానసికంగా పైచేయి సాధించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.